టైమ్స్ నెట్వర్క్ ద్వారా గుర్తించబడ్డ ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఎవిస్ ని సంప్రదించండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే అండి. అమ్మ, ఇంకా ఎన్ని రోజులు పడుతుందో మనం వీటి గురించి డిస్కషన్ చేయనీకి. కోల్కతా ఇన్సిడెంట్ గురించి ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ అందరం సిగ్గుపడాల్సిన విషయం, అందరం బాధపడాల్సిన విషయం అనమాట. అయితే అమ్మ, మామూలుగా ఇప్పుడు ఆర్జీకర్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ ఈయన ఉన్నారు కదా, సందీప్ ఘోష్, ఆయనని ఇప్పుడు సిబిఐ చేసి విచారణ చేస్తుంది, ఇంట్రాగేషన్. అసలు ఈ ఇంట్రాగేషన్ లో మాజీ ప్రిన్సిపల్ ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు? ఆల్రెడీ ఇంట్రాగేషన్ అయిపోయిందండి. అతని పేరు ప్రిన్సిపల్ సంజయ్ ఘోష్ అతని పేరు. సో సిబిఐ ఒక 8 to 9 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగింది. సో ఆ క్వశ్చన్స్ కు ఇతను ఇచ్చే సమాధానాన్ని బట్టి ఈ సిబిఐ వాళ్ళకి ఎలా కేసులో ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది తెలుస్తుంది అనమాట. ఫస్ట్ అంటే మొట్టమొదటిగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీకు ఆ సంఘటన జరిగినప్పుడు ఎవరు ఇన్ఫార్మ్ చేశారు అంటే మీకు ఎలా తెలిసింది? తెలిసినప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు కదా, వెళ్ళినప్పుడు మీరెవరికి ఇన్ఫార్మ్ చేశారు? తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేశారా, పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారా? ఓకే. థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, మరి మీరు అది అంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ప్రకారము ఎవరికైనా చంటి పిల్లోడికి కానీ ఏమీ తెలియని వాళ్ళని కానీ తీసుకెళ్ళి అక్కడ సంఘటన దగ్గర నిలబెడితే ఇది తప్పకుండా ఆ అమ్మాయిని అతి క్రూరంగా కొట్టి రేప్ చేసి చంపేశారని ఎవరైనా చెప్తారు. అలాంటప్పుడు మీరు వాళ్ళ తల్లిదండ్రులకు ఈ అమ్మాయి సూసైడ్ చేసుకుందని, ఫస్ట్ టైం ఒంట్లో బాగాలేదు ఇమీడియట్గా రమ్మని, సెకండ్ టైం మళ్ళీ ఇంకొక కాల్ పోయింది అతన్ని వాళ్ళ పేరెంట్స్కు సూసైడ్ చేసుకుంది. మీరు ఎలా చెప్పారు అంటే, యాజ్ అ సీనియర్ మోస్ట్ డాక్టర్గా, యాజ్ అ హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్గా మీకు అంటే సూసైడ్ చేసినప్పుడు ఎలా చేసుకుంటే ఎలా ఉంటుంది, తర్వాత ఒకరిని రేప్ చేసి చంపేస్తే ఎలా ఉంటుందని మీకు తెలుసా, తెలీదా? ఓకే. ఒకవేళ పోలీస్ స్టేషన్కు మీరు పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే ఎవరికి ఇన్ఫార్మ్ చేశారు, ఎవరు మీ కాల్ లిఫ్ట్ చేశారు? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారంటే, మీరు పేరెంట్స్కు ఇన్ఫార్మ్ చేసినప్పుడు వాళ్ళు అది మార్నింగ్ అంటే మనకు తెలిసిన రికార్డ్స్ ప్రకారం మార్నింగ్ 5:30, 6కి ఆ సంఘటన జరిగి మీ అందరికీ తెలిసినప్పుడు మీరు పేరెంట్స్కి 11 o'clock ఎందుకు ఇన్ఫార్మ్ చేశారు? వాళ్ళు వచ్చిన తర్వాత 3 గంటల వరకు వాళ్ళను ఎందుకు మీరు బాడీని చూడడానికి అలౌ చేయలేదు? ఓకే. అంటే దీన్ని బట్టి ఈ 3 గంటల టైము మీరు అక్కడ ఉండే సాక్ష్యాధారాలన్నీ అంటే ఎటువంటి క్లూ దొరకకుండా మీరు రూపుమాపాలని చెప్పేసి ట్రై చేశారా లేదా? ఓకే. సో దాని తర్వాత జనరల్గా అండి అంటే ఒకరు చనిపోయారు అని అనుకున్నప్పుడు ఆ డెత్ గురించి ఎవరికైనా డౌట్స్ ఉన్నప్పుడు మాత్రమే పోస్ట్ మార్టం చేస్తారు. ఇట్ ఈస్ నాట్ అ న్యాచురల్ డెత్. అలాంటప్పుడు మీరు ఫస్ట్ ముఖ్యంగా ఎఫ్ఐఆర్ మీరు రిజిస్టర్ చేయాలి. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకుండా పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా ఆల్రెడీ మార్చిలో 2-3 శవాలు ఉన్నప్పుడు ఈ అమ్మాయిని ఎందుకు పోస్ట్ మార్టం ఫస్ట్ చేశారు? పోస్ట్ మార్టం చేసిన 18 గంటల తర్వాత అంటే రాత్రి 11:30 తర్వాత మీరు ఎఫ్ఐఆర్ ఎందుకు రిజిస్టర్ చేశారు? ఓకే. దాని తర్వాత వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇంత సంఘటన జరిగినప్పుడు మీరు రినోవేషన్ ఎందుకు చేశారు? ఎవరి పర్మిషన్ చేసుకున్నారు? మీకు ఎవరైనా పర్మిషన్ ఇచ్చారా, లేకపోతే అది చేస్తున్నప్పుడు మీ పర్మిషన్ ఎవరైనా తీసుకున్నారా, లేకపోతే మీరే పర్మిషన్ ఇచ్చారా? అంత సంఘటన జరిగి చాలా క్రూయల్గా ఒక అమ్మాయిని చంపేసి రేప్ చేసి చంపేసిన దాంట్లో మీరు అప్పటికప్పుడు ఇమీడియట్గా మీరు రినోవేషన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఓకే. దాని తర్వాత ఏమడిగారంటే, సంజయ్ రాయ్కి మీకు ఎటువంటి సంబంధం ఉంది? అంటే మీ దగ్గరికి వచ్చి అతను దాదాపు మాట్లాడే అంటే చాలాసేపు మీతో ఉండి మాట్లాడే అంత చనువు మీకు ఎక్కడిది? ఓకే. ఎందుకుంది అలాంటి చనువు అనేసి ఇలాంటి ప్రశ్నలని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అడిగారండి వాళ్ళు, సిబిఐ వాళ్ళు ఇతన్ని. సో ఈ రిపోర్ట్ ఎలా ఉంటుందంటే, అతన్ని చెప్పిన సమాధానాన్ని బట్టి సిబిఐ వాళ్ళకి అంటే అతను చెప్పిన దాన్ని బట్టి వీళ్ళు కేసు అనేది ఫర్దర్గా ఇన్వెస్టిగేట్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఇందులో ఇంకా అంటే మనం అందరము నవ్వాలో ఏడవాలో అర్థం కాని విషయం ఏంటంటే, ఆ సీఎం ఎవరున్నారో సో అండ్ సో సీఎం ఏం చేశారంటే, మన ప్రధానమంత్రి గారికి ఒక లెటర్ రాశారు. ఏమని రాశారంటే, తొందరగా కేసు మీరు ఫైనలైజ్ చేయండి,
ఒక సో ఇక్కడ చాలా గొడవలు అవుతున్నాయి అని రాశారు. అరే నువ్వే కదా, ఈవెన్ కదా. నువ్వే, యు ఆర్ ద ఫైనల్ అథారిటీ అండ్ హోమ్ మినిస్టర్ పోర్ట్ఫోలియో మీ దగ్గరే ఉంది, దాని తర్వాత మెడికల్ అండ్ హెల్త్ మీరే, సో యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు టేక్ ఎనీ డెసిషన్. అలాంటప్పుడు మీరు డెసిషన్ తీసుకోకుండా, అంటే మీరు నిజంగా ఆ కేసు సీరియస్ అని అనుకున్నప్పుడు మీరు ఏ ఆర్డర్స్ ఇచ్చినా కూడా మిమ్మల్ని ఎవరు ఎదురు చెప్పేవాళ్ళు లేరు. అలాంటిది పవర్స్ అన్ని మీ దగ్గర పెట్టుకొని మీరు అంటే ఫర్దర్గా పిఎం గారికి లెటర్ రాయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగింది కదా, ఎంత క్రూయల్గా ఏమైనా చంపేశారనే బాధ ఏమాత్రం లేకుండా ఒక ఆడదానిగా, అంటే ఎవరికైనా ఒక బాధ ఉంటే ఎవరైనా సరే ఎంత కర్కశమైన ఆడవాళ్ళకు కూడా ఎక్కడో ఒక చోట అయ్యో పాపం అని ఉంటుంది. ఆమెకు ఏమాత్రము ఇది లేకుండా, బాధ లేకుండా నాకు పట్టదు, ఎందుకంటే తన వాళ్ళు కూడా అక్కడ ఆ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని ఒక రూమర్. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. సో అంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో నువ్వు ఎంతసేపు వచ్చి తప్పు చేసిన వాళ్ళనే నువ్వు రక్షించడానికి ట్రై చేస్తున్నావు, కానీ ఒక అమ్మాయిని అతి దారుణంగా, అతి నీచంగా, అంటే ఒక పశువు, అంటే పశువు కూడా ఒక టైంలో ఒక జంతువు వెంట పడినప్పుడు అది పరిగెత్తితే ఇది కాసేపు ఆగిపోతుంది అనమాట. ఇంకా అంటే అది ఏం చేయదలుచుకుంది అలాంటి, అంటే ఆ వాడిని మనము పశువుతో కూడా పోల్చడానికి కూడా వారికి అర్హుడు కాదు. ఓకే, అలాంటి వాడిని మీరందరూ కలిసి, అంటే గవర్నమెంట్ ఎందుకు అతన్ని సపోర్ట్ చేస్తున్నారు అనే క్వశ్చన్స్ అన్నీ చాలా అడిగిందండి. సో చూద్దాం మరి ఏం రిపోర్ట్స్ వస్తాయో, అతను ఏం సమాధానం చెప్తాడో దాన్ని బట్టి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ అనేది ఉంటుంది. సో అంతవరకు మనము వెయిట్ చేయాల్సిందే, ఎందుకంటే మనకు తెలియకుండా ఇన్ఫర్మేషన్ ఏది మనము హాఫెజెడ్ ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వకూడదు కూడా మనము. సో అందుకని చెప్పేసి, సో ఈ మమతా బెనర్జీ అంటే మనం యాక్చువల్గా పేరు మెన్షన్ చేయకూడదు, కాకపోతే అందరికి తెలుసు ఆమె అక్కడ వెస్ట్ బెంగాల్ సీఎం కాబట్టి, అంటే ఏమాత్రం దయా దాక్షిణ్యము నా ఇంట్లో వాళ్లకు ఇలా జరిగితే ఎంత బాధ ఉంటుందో అనేది ఏమీ లేకుండా అలాంటి ఒక లెటర్ రాసి చేతులు దులుపుకుంది. అంటే నా పని అయిపోయింది, సో మీరేమన్నా చేసుకోండి అని చెప్పేసి. సో నువ్వు చేయాల్సిన పని వేరే వాళ్ళకి అప్పగించి ఎప్పుడు చేస్తావని ఎందుకు అడుగుతుందో అది ఆవిడకే తెలియాలి, మనకైతే తెలియదు. సంజయ్ రాయ్ గురించి అదేనండి, సంజయ్ రాయ్ గురించే ఇప్పుడు ఈ అమ్మాయికి ఇలాంటి జరిగింది, మీరు ఈ కేసు తొందరగా ఫైనలైజ్ చేయండి అని మాత్రమే. ఇప్పుడు సిబిఐ ఈ సంజయ్ రాయ్ని ఎలా ఇంట్రాగేట్ అంటే అది సీసీ ఫుటేజ్ తీసుకున్నారండి వాళ్ళు. సీసీ ఫుటేజ్ లో ఏమైందంటే అది అబ్బాయి వాడు యాక్చువల్గా మీరు చెప్పినట్టుగా ఒక వాలంటీర్ అనమాట, పోలీస్ దాంట్లో. అంటే చిన్న చిన్న పనులు, ఏదన్నా పేషెంట్స్ హెల్ప్ చేయడం అలాంటి పనులు మాత్రమే చేస్తారు. సో వాళ్ళు జనరల్ గా ఇలాంటి వాలంటీర్స్ వాళ్ళకి ఎటువంటి లోపలికి రావడానికి యాక్సెస్ వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేవండి. సో కానీ వాడు చాలా దర్జాగా, నిజంగా ఒక పోలీసు వాడు ఎంటర్ అయినట్టుగా మనం సీసీ ఫుటేజ్ లో చూస్తే కరెక్ట్ తెల్లవారుజామున 4:04 వచ్చాడు. ఒక వాడు హెల్మెట్ మీద కూడా బాంబే పోలీస్ అని ఒక ఇది ఉంది, బండి వెనకాల కూడా ఉంది. సో అతను వచ్చినప్పుడు మెడలో కూడా ఆ సంఘటనా స్థలంలో దొరికిన అదే బ్లూటూత్ కూడా ఉందన్నమాట. అంతకంటే ముందు ఈ చెస్ట్ వాడి దగ్గర ఈ డాక్టర్స్ తో పాటు ఈ అమ్మాయి ఉన్నప్పుడు వాళ్ళందరినీ ఒక రకమైన, అంటే ఒక క్రూరంగా, అంటే ఒక కామంతో చూశాడనమాట. అప్పుడు ఆ పిల్లలంతా చాలా ఇబ్బంది పడిపోయారు. సో దాని తర్వాత ఈ అమ్మాయి రెస్ట్ తీసుకోనట్టు మనం ఇంతకుముందు ఎపిసోడ్ లో చెప్పుకున్నట్టుగా రెస్ట్ తీసుకోవడానికి, అంటే నిజంగా అతను నిజంగా కొత్త అనుకోండి, ఈ అమ్మాయి 4th floor లో రెస్ట్ తీసుకుంటుంది, అక్కడ ఉంటుందని ఎలా తెలుస్తుంది? అమ్మాయిని ఎంతో ఫాలో అప్ ఎవరో చేస్తున్నారు వీళ్ళు, అణువు అడుగడుగున ఆ అమ్మాయిని ఎంట ఆడుతూనే ఉండి పట్టినట్టు అనిపిస్తుంది. సో వాడు ఏం చేశారంటే ఫస్ట్ ఫ్లోర్ నుంచి 4 గంటలు, అంటే మనం సీసీ ఫుటేజ్ లో క్లియర్ గా మనకు టైం తెలుస్తుంది. సో వాడు ఏమాత్రం భయము బెరుకు లేకుండా, అంటే వాడికి తెలుసు ఇంకా నేను ఇప్పుడు ఈ అమ్మాయిని హంట్ చేసుకుంటా వెళ్ళాడు అనమాట. సో ఏం చేశాడంటే ఆ బ్లూటూత్ కూడా మనకు చాలా స్పష్టంగా ఉంది. సో వాడి మొహం ఎలా ఉందంటే, ఒక వేటాడడానికి ఒక జంతువు వెళ్తూ ఒక జంతువు మీద ఒక పడడానికి వెళ్తున్నప్పుడు ఎంత క్రూయల్ గా ఉందో అలా ఉందన్నమాట అతడి మొహం. సో వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 4 గంటల దాదాపు 6-7 నిమిషాలు ఆ అమ్మాయి చాలా పెనుగులాడిందండి. సో తప్పించుకోవడానికి, బికాస్ షీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో ఇలా జరుగుతుందని చెప్పేసి. సో చాలా పెనుగులాడింది, తప్పించుకోవడానికి చాలా ట్రై చేసింది. అయితే వాడేం చేశారంటే గొంతు పట్టుకొని నులివేశాడు అనమాట అమ్మాయిని. నులివేసిన తర్వాత తన స్పృహ కోల్పోయిన తర్వాత ఈ నికృష్టమైన పని
మళ్ళీ మనం పదే 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 చెప్పుకుంటే మన కళ్ళల్లో నీళ్లు రావడండి. ఇంకా మనము అంటే అంత బాధగా ఉందన్నమాట. ఆ పని చేసేసి వాడు చాలా తాపీగా 4 గంటల 40 నిమిషాలకు దిగి వెళ్ళిపోయాడు. అంటే ఏదో ఒక ఆకలైతే టిఫిన్ చేసి వెళ్ళినట్టు, లేకపోతే ఎవరితోనో ఒక క్యాజువల్గా మాట్లాడి వెళ్ళినట్టు వెళ్ళాడు. కానీ ఏమాత్రము వాడికి అంటే ఒక పశ్చాత్తాపం కానీ, నేను తప్పు చేశాననే ఒక ఫీలింగ్ కానీ ఏమీ లేకుండా వాడు వెళ్ళిపోయాడు అనమాట. సో వెళ్ళిపోయిన తర్వాత అంటే అతడు ఉన్న సమయము 37 to 40 minutes ఏనండి. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీకు తెలుసు జరిగిపోయింది ఏంటో, చనిపోయింది అనమాట ఆమె. సో నిజంగా అమ్మ, ఈ ఎంత త్వరితగతిన ఈ ఆధారాలన్నీ దొరికి మొత్తం దోషులందరినీ ఎవరిని కూడా ఒక్కరిని కూడా వదలకూడదు. ఎంతటి బడాబాబులైనా సరే, ఎవరి హస్తం ఉన్నా సరే, ఖచ్చితంగా ఇందులో ప్రతి ఒక్కరికి శిక్ష పడాల్సిందే అని నిజంగా మనం అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఆ బిడ్డకు ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.